నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు మీద సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరి డిమాండ్ ఒక్కటే, ఆయన్ను అరెస్టు చేయాలని. డార్క్ హ్యూమర్ పేరుతో తండ్రి కుమార్తెల బంధం మీద హేయమైన రాయలేని భాషలో వెకిలి కామెడీ చేసిన ఆ యూట్యూబర్ కటకటాల వెనుక ఉండాలని అందరూ కోరుకున్నారు. ఆ కోరిక ఈ రోజు ఫలించింది. అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిసిందే. ప్రణీత్ హనుమంతును సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా స్పష్టమైంది. అతడు నివసించేది హైదరాబాద్ సిటీలోనే, బేగంపేట ఏరియాలో ఉంటాడు. అయితే అతడి అన్నయ్య బెంగళూరు సిటీలో ఉంటున్నాడు. అతడి దగ్గరకు వెళ్లగా నయా టెక్నాలజీ ద్వారా హనుమంతు అలియాస్ ప్రణీత్ హనుమంతు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కోర్టులో హాజరుపరిచిన తరువాత ప్రణీత్ హనుమంతును బెంగళూరులో అరెస్ట్ చేసినప్పటికీ అతడి మీద కేసులు నమోదైంది మాత్రం హైదరాబాద్ సిటీలోనే. టాలీవుడ్ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా ఉప ముఖ్యమంత్రులు, పోలీసు ఉన్నతాధికారులకు ప్రణీత్ హనుమంతు మీద ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ స్పందించి కేసులు నమోదు చేశారు. విమెన్ సేఫ్టీ వింగ్ సైతం స్పందించింది. ఇక తెలంగాణలో ప్రణీత్ హనుమంతు మీద కేసు నమోదు కావడంతో అతడికి ఇక్కడికి ట్రాన్సిట్ ఆర్డర్ మీద తీసుకురానున్నారు. ముందుగా ప్రణీత్ హనుమంతును బెంగళూరు కోర్టులో హాజరుపరిచి ఆ తరువాత అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారని తెలుస్తోంది. డార్క్ హ్యూమర్ కావచ్చు, మరొకటి కావచ్చు, భవిష్యత్తులో యూట్యూబర్ లేదా మరొక వ్యక్తి ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే అతడికి కఠిన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రణీత్ తండ్రి ఐఏఎస్ అధికారి అయినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయడం ద్వారా తప్పు చేసిన వ్యక్తులు అందరూ చట్టం ముందు సమానమనే సంకేతాలను ప్రజల్లోకి పోలీసులు బలంగా పంపించారు.